గాయస్ ఇది పార్ట్ 1లో గర్భస్ దగ్గర ఎండ్ చేశాను. ఇది పార్ట్ 2. దీని లోపల ఒక టెంపుల్ ఉంది. వీటి లోపల కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ డైమండ్స్ అంట. 6 డైమండ్స్ ఉంటాయి లోపల. వీటి లోపల 6 డైమండ్స్ ఉంటాయి గాయస్. నేను 6 డైమండ్స్ ఉంటాయని చెప్పాను చూడండి. అది 4:30 ఓపెన్ అవుతుందంట. ఇంకా కొంచెం అయినాక గాయస్ ఇక్కడ ఉన్న హీట్ కి కాళ్ళన్నీ కాలుతున్నాయి గాయస్. ఒక్క పిల్లర్ మీద కూడా లేని విగ్రహం ఈ పిల్లర్ మీద మాత్రమే ఉన్నాయి గాయస్. అండ్ గాయస్ ఈ పిల్లర్ ఆపోజిట్ పొజిషన్ లో గాయస్. ఇది వరాహస్వామి గాయస్. ఫస్ట్ ఎంట్రన్స్ పిల్లర్స్ కి అయితే అన్నిటికీ సేమ్ ఇలా విగ్రహాలు ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ గాయస్. ఎంట్రన్స్ లో స్టెప్స్ ఉన్నాయి పైకి ఎక్కడానికి. గాయస్ పైకి ఎక్కాక మొత్తం ఇలా విగ్రహాలు ఉంటాయి గాయస్. మేమైతే 5 o'clock వచ్చాము. ఇప్పుడు 4 o'clock వచ్చాము. ఇప్పుడు 5:40 అవుతుంది. ఈ గుడి చుట్టూ ఒక్క రౌండ్ వేస్తే 1.3 kilometers. అలా 11 రౌండ్స్ వేసాం. మొత్తం లెగ్ పెయిన్ వచ్చేస్తున్నాయి. ఇంకా మేము 3 టెంపుల్స్కి వెళ్ళాలి గాయస్. 5:40 అవుతుంది. దర్శనం అయిపోయి పూజ అయిపోయాక మళ్ళీ వ్యాన్లోకి వచ్చాం. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో టెంపుల్కి వెళ్తాం. ఇప్పుడు చిదంబరంకి వెళ్తున్నాం గాయస్. ఇప్పుడు మేమైతే చిదంబరంకి వచ్చాము గాయస్. ఇక్కడ ఆకాశలింగం ఉండేది, దాన్ని విజిట్ చేయడానికి వచ్చాము. ఇదే గాయస్ ఆ టెంపుల్ గాయస్. నిన్న బ్యాగ్ చూపెట్టాను కదా. ఇది స్టైల్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా షోల్డర్ లెక్క వేసుకోవచ్చు అండ్ ఇలా కూడా వేసుకోవచ్చు గాయస్. అసలు లోపలికి ఫోన్స్ అలౌ చేయలేదు కాబట్టి లోపల ఏది తీయలేదు గాయస్. బట్ ఇక్కడ బయటకు వచ్చాక చూడండి ఎంత చల్లగా వస్తుందంటే. కానీ లోపల దర్శనంకి మాత్రం చాలా క్రౌడ్. మేము 3 times దర్శనంకి వెళ్ళాము. ఒక్కసారి క్లియర్గా కనిపించలేదు. అండ్ ఈ గుళ్ళ ఫేమస్ ప్రసాదాలు పంచడం. మేమైతే 3 types ఆఫ్ ప్రసాదాలు తిన్నాము. అసలు చాలా చల్లగా వస్తుంది బయటికి రాగానే.